నమస్కారం. వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. భారతదేశపు తిండి తింటూ భారతీయులకు వెన్నుపోటు పొడిచే పాకిస్తానీ కుక్కలు భారతదేశంలో చాలా ఉన్నాయి. అటువంటి కుక్కల్లో ఒక కుక్క ఈరోజు హర్యానా పోలీసుల వలలో పడింది. చాలా ఎఫర్ట్ పెట్టి హర్యానా పోలీసులు అతన్ని పట్టుకున్నారు. అతను ఐఎస్ఐకి చెందిన ఒక గూఢచారి. దీనికి సంబంధించిన న్యూస్ ఆర్టికల్ ఒకసారి చదువుదాం. చదివి దాని గురించి డీప్ గా డిస్కస్ చేద్దాం. పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ఐఎస్ఐ కోసం గూఢచర్యం ఆరోపణలపై హర్యానాకు చెందిన కైరానా నివాసి నౌమాన్ ఎలాహి అనే వ్యక్తిని భద్రతా సంస్థలు అరెస్టు చేశాయి. అధికారుల ప్రకారం నౌమాన్ 4 సార్లు పాకిస్తాన్ను సందర్శించి సీనియర్ ఐఎస్ఐ కమాండర్ ఇక్బాల్ ఖానా నుండి శిక్షణ పొందాడు. భారతదేశంలో గుర్తింపును తప్పించుకోవడానికి అతను ఒక వీధి విక్రేత ముసుగులో పనిచేశాడు. అదే సమయంలో నిఘా నిర్వహించి సున్నితమైన నిఘాను సేకరించాడు. అధికారులు అతని వద్ద 8 భారతీయ పాస్పోర్టులను స్వాధీనం చేసుకున్నారు. నకిలీ గుర్తింపు వినియోగం మరియు సరిహద్దు గూఢచర్యంపై తీవ్రమైన ఆందోళనలను లేవనెత్తారు. నౌమాన్ భారత రైల్వే మౌలిక సదుపాయాలు మరియు కదలికల గురించి కీలకమైన సమాచారాన్ని లీక్ చేశాడని, ఇది జాతీయ భద్రతకు గణనీయమైన ముప్పు కలిగిస్తుందని ఆరోపించాడు. ప్రాథమిక దర్యాప్తులో దాదాపు 150 మంది స్థానికులు అతనితో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంబంధాలు కలిగి ఉన్నారని సూచిస్తున్నాయి. భద్రతా సంస్థలు ప్రస్తుతం ఈ వ్యక్తులను ప్రశ్నిస్తున్నారు. గూఢచర్య నెట్వర్క్ యొక్క పూర్తి స్థాయిని నిర్ణయించడానికి మరియు అదనపు హ్యాండ్లర్లు లేదా సహకారులను గుర్తించడానికి మరింత విచారణ మరియు డిజిటల్ ఫోరెన్సిక్ విశ్లేషణ జరుగుతుంది. సో ఈ న్యూస్ ఆర్టికల్ని చదువుతుంటే నాకు కూడా చుట్టుపక్కల ఎవడకుడు మనలో కూడా మన పేర్లు పెట్టుకొని మన చుట్టూ తిరుగుతూ మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ను పాకిస్తాన్ ఐఎస్ఐ సంస్థలకు చేరవేస్తుంటారు. మనం హిందువులం ఎప్పుడు నువ్వు నేను ఒకటి అందరం సమానత్వం అని మాట్లాడుకుంటుంటాం కదా, ఆ సమానత్వమే ఇప్పుడు మనకు వెన్నుపోటు అవుతుంది. సో ఇటువంటి వాళ్ళు మన చుట్టుపక్కల కూడా ఉంటారు. భారత్కు సంబంధించిన కీలకమైన సమాచారాన్ని పాకిస్తాన్కు అందజేస్తుంది. పాకిస్తాన్ ఐఎస్ఐ సంస్థలకు అందజేస్తున్నారు. ఇటువంటి చిల్లరగాళ్ళు మీ చుట్టుపక్కల కూడా ఉండొచ్చు. ఎవరిపైన అనుమానం వచ్చినా వెంటనే మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కు సమాచారాన్ని ఇవ్వండి. ఎందుకంటే భారత్కు పాకిస్తాన్కు మధ్య జరుగుతున్న ఈ తీవ్ర పరిణామాల సమయంలో ఇటువంటి వాళ్ళ వల్ల భారత్ తన సీక్రెట్ ఇన్ఫర్మేషన్ను కోల్పోయి భారత్ పైన దాడి జరిగినప్పుడు భారత్ ఇబ్బంది పడే ఛాన్సెస్ ఎన్నో ఉన్నాయి. సో ఇటువంటి వాళ్ళు మన చుట్టూనే ఉంటారు, మన పేర్లు పెట్టుకునే బతుకుతుంటారు. ఎవరిపైన అనుమానం వచ్చినా వెంటనే మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కు సమాచారాన్ని ఇవ్వండి. జై హింద్, జై భారత్.